వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి ఏకంగా 10 మంది ముఖ్యమంత్రులు దూరంగా ఉండడం, వారిలో ఇద్దరు ఎన్డీఏ భాగస్వాములు కావడం, వచ్చిన పశ్చిమ బెంగాల్ సీఎం మధ్యలోనే వాకౌట్ చేయడం రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షపై నిరసనకు ప్రతిరూపం. దేశ రాజకీయాల్లో అదొక సంచలనం. కేంద్రంలో మూడవసారి మోడీ ఏర్పాటు చేసిన సంకీర్ణ సర్కారు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసింది. విపక్ష పాలిత రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపింది. వరుసగా 2 టర్మ్లు బీజేపీ స్వంత మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఎలాగైతే రాష్ట్రాల హక్కులను హరించిందో సంకీర్ణంలోనూ అదే బాణీని కొనసాగించింది. తన ప్రభుత్వాన్ని నిలబెట్టిన టీడీపీ, జేడీయూ అధికారంలో ఉన్న ఎంపీ, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే కొద్దిమేర నిధులు విధించి పరిమితమైన హామీలు గుప్పించి విపక్ష పాలిత రాష్ట్రాలకు పంగనామాలు పెట్టింది. కేంద్రం అవలంబించిన బలపక్షాన్ని నిరసిస్తూ ఇండియా బ్లాక్ లోని పార్టీలు అధికారంలో ఉన్న తమిళనాడు, కేరళ, జార్ఖండ్, పశ్చిమ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు నీతి ఆయోగ్ భేటీని బైకట్ చేశారు. జైలులో ఉండటం వల్ల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమావేశానికి రాలేదు. రాష్ట్రాల పట్ల కేంద్రం చూపుతున్న వివక్షపై మాట్లాడేందుకు రాగా 5 నిమిషాల్లోనే మైక్ కట్ చేశారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి జేడీయూ చీఫ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ సమావేశానికి డుమ్మా కొట్టడంతో దేశ రాజకీయాల్లో మరొకసారి కలకలానికి దారితీసింది. డిప్యూటీ సీఎంలు ఇద్దరు వచ్చిన నితీష్ గైర్హాజరుపైనే చర్చ. మరో ఎన్డీఏ భాగస్వామి పుదుచ్చేరి సీఎం రంగస్వామి సైతం సమావేశానికి రాలేదు. అసెంబ్లీ సమావేశాల వల్లనే రాలేదంటున్నా అంతగా అతకట్లేదు. అక్కడ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేది ఈ నెల 31. ఈ పరిణామాలను ఎన్డీఏలో పొడసూపిన పొరపచ్చకాలు కావచ్చన్నది పలువురి భావన. కాగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం చేయాలన్న లక్ష్య సాధనకై రోడ్ మ్యాప్ రూపకల్పనకు నీతి ఆయోగ్ సమావేశమని కేంద్రం చెబుతోంది. మన దేశం రాష్ట్రాల సమాహారం. అలాంటప్పుడు రాష్ట్రాలను తొక్కేసి దేశాన్ని అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమో బీజేపీ మోడీ చెప్పాలి. పేదరిక నిర్మూలన జరగకుండా వికసిత భారత్ సాధ్యం కాదంటున్న కేంద్రం రాష్ట్రాలకు నిధులివ్వకుండా పేదరిక నిర్మూలన ఎలా జరుగుతుంది? కేంద్రంలో 2 టర్మ్లు పాలించిన బీజేపీ రాష్ట్రాల హక్కులను హరించింది. రాజ్యాంగబద్ధంగా అందాల్సిన నిధులను కోతలు పెట్టింది. విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్షతో పాటు గవర్నర్లను ఉపయోగించి ఇబ్బంది పెట్టింది. బలహీనమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రం అన్నది ఆది నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. దాన్నే బీజేపీ తూచా అమలు చేస్తోంది. అభివృద్ధిలో వెనుకబడ్డ, వివక్ష గురైన ప్రాంతాలతో పాటు క్రమబద్ధమైన దేశాభివృద్ధి కోసం ప్రణాళిక సంఘం ఏర్పాటైంది. 2014లో బీజేపీ సర్కారు రాగానే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ ని ప్రతిష్ఠించింది. నీతి ఆయోగ్ నయా ఉదారవాద విధానాలను, కార్పొరేట్ అనుకూల చర్యలు, చట్టాల రూపకల్పనకే ఈ కాలంలో పనిచేసింది. వికసిత్ భారత్ కు అదే పంతాను ప్రతిపాదించింది. రాష్ట్రాలు, ముఖ్యంగా వెనుకబడ్డ రాష్ట్రాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం పోటీ పడాలని, పెట్టుబడులను ఆకర్షించేందుకు తగిన విధానాలు రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేసింది. ప్రోత్సాహకాలతో పాటు శాంతి భద్రతలను ప్రముఖంగా ప్రస్తావించింది. అంటే ప్రజల ప్రజాతంత్ర హక్కులను అణిచివేయాలని చెప్పకనే చెప్పింది. విచిత్రం ఏమంటే కేంద్రం రాష్ట్రాలకు నిధులివ్వదు, కానీ రాష్ట్రం జిల్లాలకు నిధులివ్వాలని ఉచిత సలహా ఇచ్చింది. నీతి ఆయోగ్ లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తమకు కొత్తగా ఏమీ ఇవ్వలేదన్నారంటే భేటీ వలన రాష్ట్రాలకు జరిగేదేమీ లేదని అర్థమవుతుంది. నీతి ఆయోగ్ భేటీకి సీఎంలు రాకపోవడం వలన ఆయా రాష్ట్రాలకే నష్టమన్న నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం వ్యాఖ్య సీఎంలను బెదిరించడమే అవుతోంది. సీఎంల నిరసనతోనైనా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వివక్షను విడనాడి రాజ్యాంగబద్ధంగా నడుచుకునేనా? ఇప్పటికైనా బీజేపీ సర్కార్కి బుద్ధొస్తుందా? దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.